పోయేలోగా నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నానండి. చూసారు కదా, ఇడ్లీ రవ్వ కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీ ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఎలా వచ్చాయి అనేది కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇదండి పప్పు అయితే కూర కూడా చేసేసానండి. ఆ గ్యాప్లో మీకు కూర చేయడం అయితే చూపించలేదు, చెప్పాను కదా. నేను ఒకదానే వీడియో తీయడం నేనే చేయడం వల్ల నేనైతే కొన్ని తీయలేకపోతున్నాను. ఇదిగోండి మొత్తం తీసేసాక ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నాను కదండి ఇడ్లీ రవ్వని అయితే కడిగేసి ఇక్కడ పిండేసి దీంట్లో వేసి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, అంతలోకి అయితే కూర అయితే చేసేసాను అనమాట. మీకు లాస్ట్లో చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. రుబ్బు అయితే బాగా వచ్చిందనమాట. కొంచెం పప్పుకి ఎంత రుబ్బు వచ్చింది చూసారా. అందుకే మన సొంత పప్పు అయితే మంచి ఎక్కువ రుబ్బు వస్తుంది అంటారు. కింద కప్పుల్లో తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పొంగిపోతుంది కదా, ఇడ్లీలు అయితే సరిగ్గా రావు. ఇవ్వండి కప్పుల్లో వేసేసుకొని స్టీమ్ చేసుకోవడం. ఇప్పుడు ముందుగా నేను వాటర్ పెట్టుకున్నాను అనమాట గ్యాస్ మీద. ఇప్పుడు పట్టుకెళ్ళి దాంట్లో పెట్టడమే. ఇడ్లీ దీంట్లో చాలా తొందరగా అయిపోతుందండి. విజిల్ వస్తుంది కదా, ఇప్పుడు ఎక్కువగా స్టీల్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కదా, చాలా క్విక్గా అయిపోతాయి ఇడ్లీలు కూడా. ఇదిగోండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. చూడగా కూర చాలా బాగా వచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి మా బుడ్డోడికి అయితే పెట్టేశాను ఇడ్లీలు. వాడైతే తింటాడు, వాడి డాడీ అయితే కూర్చొని తింటారు. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.